హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే పాలకూర కర్రీ అయితే చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా తొందర అవుతుందండి. ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి 3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే సాల్ట్ వేసేసి కొన్ని పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటి మొత్తం కలిసేలా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలండి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కప్పి ఉంచుకొని ఇందులోనే మళ్ళీ ఒకసారి కలిపి చూసుకున్న తర్వాత అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. వీటన్నిటిని ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. 2 మినిట్స్ అలా కప్పి ఉంచుకున్న తర్వాత మళ్ళీ చూస్తే ఈ విధంగా అయితే ఆయిల్లో మొత్తం మగ్గిపోతుంది. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా ఆయిల్లో కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్తో పాటు. నేనైతే ముందుగానే పాలకూర అయితే ఒక కట్ట అయితే నీట్గా కడిగేసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఆనియన్ అయితే ఈ విధంగా ఫ్రై అవ్వగానే మరి ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దండి ఆనియన్. ఇందులో అయితే కడిగి పెట్టుకున్న కట్ చేసుకున్న పాలకూర అయితే వేసాను. 2 మినిట్స్ అయితే కప్పి ఉంచుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసి ఒక్కసారి అయితే ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులో అయితే వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దండి, ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఆ వాటర్కే అయితే మగ్గిపోతుంది. మొత్తం ఒక్క దగ్గరికి ఈ విధంగా అవుతుందండి. అంతే, చాలా ఈజీగా తొందర అవుతుంది. ఇందులోనే నేనైతే 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ అయితే దేంట్లో వేసుకున్నా కూడా మంచి టేస్ట్ అవుతుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి అన్నిట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అయితే ధనియా పౌడర్ వేసాక కప్పి ఉంచుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మొత్తం దగ్గర పడిందండి. అంతే అండి, ఇది రైస్లోకైనా రోటీలోకైనా బాగుంటుంది. ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ అండి.